హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈరోజు ఫ్రెండ్స్ అందరం అలాగే ఆఫీస్ టీం మొత్తం కలిపి మేము ముంజులూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం ఎటైనా వెకేషన్కి వెళ్ళాలని చెప్పి. మాకు కరెక్ట్ స్పాట్గా అయితే ముంజులూరు వాటర్ ఫాల్స్ అయితే అనిపించింది. అందుకే ముంజులూరు వాటర్ ఫాల్స్ అయితే మటుకు ఏలూరు నుంచి స్టార్ట్ అయిపోయాం. మొత్తం జర్నీ అంతా చూడండి, లొకేషన్స్ ఎంజాయ్ చేయండి. మస్ట్ విజిట్ వాటర్ ఫాల్స్. మేము కంపెనీ టీం అంతా కలిసి చాలా రోజుల నుంచి ఎటైనా వెకేషన్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. అయితే మాకు లొకేషన్స్ ఎదిగితే మనకి కాకినాడ దగ్గర అద్దర్పేట బీచ్ ఒకటి మాకు ఒక లొకేషన్ ఒకటి తెలిసింది. అది ఉప్పిన షూటింగ్ అవన్నీ జరిగాయి. నెక్స్ట్ మనకి ముంజులూరు వాటర్ ఫాల్స్ కొయ్యలగూడెం దాటిన తర్వాత ఉన్నాయి ముంజులూరు వాటర్ ఫాల్స్. సరే అని చెప్పి చూస్తే మనకి డిస్టెన్స్ ముంజులూరు వాటర్ ఫాల్స్ కొంచెం దగ్గరగా ఉంది ఏలూరు నుంచి. అలాగే ముంజులూరు వాటర్ ఫాల్స్ అయితే కనుక కొంచెం 2 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది, కొంచెం అడ్వెంచరస్గా ఉంటుందని చెప్పి ముంజులూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళడానికి డిసైడ్ అయ్యాం. మరి జర్నీ అయితే స్టార్ట్ అయింది. టీం అంతా డివైడ్ అయిపోయారు, అందరం కలిపి ఒక దగ్గరికి గ్యాదర్ అవుతాం. ఇక్కడ గుణప్పల్ అనే దగ్గర అందరం కొంతమంది టీం కొంతమంది అంతా గ్యాదర్ అయ్యాం ఇక్కడ మేమంతా. ఫస్ట్ అయితే ట్రావెలర్స్ మాట్లాడాం. ట్రావెలర్స్ కాకపోతే మనకి ముంజులూరు వెళ్ళిన తర్వాత 5 కిలోమీటర్స్ బయట ఆగిపోతాయంట. 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. అందుకని చెప్పి బైక్స్ అయితే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా కంఫర్ట్గా ఆగాలని ఉంటుందని చెప్పి బైక్స్ మీద జర్నీ స్టార్ట్ చేసాం మేము. బైక్స్ అయితే కనుక 2 కిలోమీటర్స్ నడవాలి అక్కడ ముంజులూరు దగ్గర. చూద్దాం. నల్లజర్లు దాటి ఇప్పుడే నల్లజర్ల నుంచి లోపల కొయ్యలగూడెం వైపు వెళ్తున్నాము. వే అయితే మటుకు రోడ్లు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా సరే లొకేషన్స్ మటుకు అదిరిపోయాయి. అయితే మొత్తం రోడ్డు అంతా అయితే చాలా బాగుంది వాతావరణం దాటిన దగ్గర నుంచి. ఇక్కడ హైవే రోడ్డు మీద అయితే కోతులు వాళ్ళు ఇష్టం అనమాట. ఇంకా పెచ్చల విడిగా ఉన్నాయి కోతులు. ఇది చూడండి, దాని రోడ్డు మధ్యలో కూర్చుంది ఏంటన్నది. అది జస్ట్ నువ్వు కొయ్యలగూడెం అయితే ఎంటర్ అయిపోయాం. కొయ్యలగూడెం దగ్గర మొత్తం టీం అంతా ఒక దగ్గర గ్యాదర్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ కొయ్యలగూడెంలో మా వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర చిన్నగా అకామిడేషన్ ఏర్పాటు చేశాడు. వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్స్ చేసి నెక్స్ట్ ముంజులూరుకి ఇంకా ట్రావెల్ అవుతాం. ఇక్కడ మేమంతా టిఫిన్స్ అయితే చేసి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యే ముందర మేము ఆల్రెడీ ముందర రోజే ఇక్కడ కొయ్యలగూడెంలో తెలిసిన వాళ్ళతో ఫుడ్ అయితే ప్రిపేర్ చేయించుకున్నాం. ఫుడ్ మొత్తం అంతా క్యారీ చేసుకుని బైక్స్ మీద పెట్టుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కొయ్యలగూడెం నుంచి కొంచెం ఎదరకు వచ్చిన తర్వాత మనకి కన్నాపురం అని ఉంటుంది. కన్నాపురం దగ్గర మనం లెఫ్ట్ టర్న్ తీసుకుని ముంజులూరు వైపుకి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఈ కన్నాపురం దగ్గర మ్యాక్సిమం మొబైల్ సిగ్నల్స్ అన్నీ ఆగిపోతాయి. మీరు ఎవరికైనా కాల్ చేద్దాం అనుకుంటే కనుక ముందుగా ఇక్కడ కన్నాపురం దగ్గర కాల్ చేసి స్టార్ట్ అవ్వండి ముంజులూరు. బైక్స్ మీద వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం లొకేషన్స్ అన్ని చాలా క్లియర్గా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం అంతా చాలా గ్రీనరీ, ఫుల్ నేచర్ ఎంజాయ్ చేసుకోవచ్చు. నేచురల్ లవర్స్ ఎవరైనా ఉంటే మొత్తం బైక్స్ మీద వెళ్ళండి. అలాగే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. ఈ రోడ్లు అయితే మొత్తం ఫుల్గా స్కిడ్ అయిపోతుంది. స్కూటీ మీద వెళ్ళే వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముంజులూరు పల్లెటూరులోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న టోల్ గేట్ లాగా ఇలాగా వెదురు బొంగులతో అడ్డం పెట్టేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బైక్కి. మనం 20 రూపీస్ పే చేసిన తర్వాత ఆ గడి అయితే తీస్తున్నారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత పైనుంచి వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి అలాగా చాలా చోట్ల ఉంది.
ఇక్కడ నుంచి బైక్స్ అయితే వెళ్ళలేవు ఇంకా ఎదరికి. ఇక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్స్ పైకి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి దగ్గరగా. స్కూటీస్ ఉన్న వాళ్ళ మీద మాక్సిమం అంతా స్కూటీస్ ఇక్కడే పెట్టేసాము. ఇక్కడ పెట్టేసి లాక్ చేసుకుని మేము నడుచుకుంటూ వెళ్ళాం. బైక్స్ ఉన్న వాళ్ళు మనకి ఇంకో 1/2 కిలోమీటర్ వరకు పైకి ఎక్కగలరు పెద్ద బైక్స్ అయితే కనుక. స్కూటీస్ అయితే వెళ్ళరు, రాళ్ళు తగిలేస్తాయి, మొత్తం అంతా డ్యామేజ్ అయిపోద్ది బైక్. మేము నడుచుకుంటానే పైకి అయితే వెళ్ళాము. మేము బైక్స్ పెట్టేసి కొంచెం ఎదరికి రాగానే మాకు ఇక్కడ వాటర్ ఫుల్గా ఉంది అన్నమాట. దీనిలోంచి దాటుకుని మనం ఎదరికి వెళ్ళాలి. వాటర్ అయితే మనకు చాలా కూలింగ్గా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేసాం మేము. అందరం సరదాగా మాట్లాడుకుంటూ 2 కిలోమీటర్స్ అయితే తెలియకుండా నడిచేస్తున్నాం. అందరం స్లోగా నడుస్తున్నాం. మా వాడికి పాపం ఓపిక అయిపోయింది. పాపం సాంబార్ గిన్నె క్యారీ చేస్తా వాక్ చేస్తున్నాడు. మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే వేలో మనకి ఇలా వాటర్ అయితే కనుక ఫ్లో అవుతా 6 to 7 టైమ్స్ అయితే కనుక రిపీట్ అవుతాయి మనకి ఈ ఫ్లోటింగ్. అందులో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అదే ఫోటోదా కూర్చోడు కూర్చో. వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తాం. మంచి గ్రిప్ ఉన్న షూస్ వేసుకురండి అందరూ, లేదంటే కనుక ఖచ్చితంగా జారిపోతారు. అదిగో అదిగో ఆశా దీపం. ముంజులూరు వాటర్ ఫాల్స్. దా రండి కిందకి వచ్చేయండి. మా సార్ అయితే ఇక్కడ నుంచి మేజర్ వాటర్ ఫాల్స్ కంటే పైన ఎక్కారనమాట. అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి, కాకపోతే మేజర్ వాటర్ ఫాల్స్ అయితే మటుకు ఇప్పుడు ఉన్నదే. నియర్లీ 2 hours అయితే వాటర్లో మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫుడ్ రెడీ చేయించేసుకున్నాం కదా, ఇంకంతా ఫుడ్ అయితే రెడీ చేసుకుని తిన్నాం మేమంతా.
అక్కడ చాలామంది అయితే అక్కడికి తెచ్చుకుని అక్కడ వండుకుంటున్నారు ఫుడ్. మేము ఎందుకెళ్ళి అని చెప్పి ముందుగానే రెడీ చేయించేస్తాము. అయిపోయింది, ఫుడ్ కూడా తినడం అయిపోయింది, వాటర్ ఫాల్స్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే మాకు ఈ డాగ్ ఒకటి మా వెనకాల వచ్చి మాకు వే చూపించినట్టుగా మొత్తం వే అదే తీసుకెళ్ళింది వాటర్ ఫాల్స్ దగ్గరికి. దానికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.